అందరికీ నమస్కారం. కథ ఇలాంటి కొడుకులు ఉన్నారు. రచయిత షాహీన్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఒసే రాజ్యం, ఎక్కడ చచ్చావు? పిల్లలు లేచారు. బెడ్ కాఫీ ఇవ్వాలని తెలీదు అంటూ వినిపించడంతో టక్కున లేచాడు రాజ్యం భర్త లక్ష్మీకాంతం. ప్రతిరోజు వినిపించే సుప్రభాతం ఇదే కదా అని విసుక్కుంటూ మంచం దిగాడు. అప్పుడే రాజ్యం కాఫీలు పట్టుకుని గబగబా తన చెల్లెల రూమ్ వైపు పరుగులు పెట్టడం కనిపించింది. అతని మనసు చివుక్కుమంది. తనతో పెళ్ళైన పాపానికి తన భార్య అనుభవిస్తున్న నరకం చూసి ఎంతో బాధపడ్డాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి బాత్రూంలోకి దూరాడు. స్నానం పూర్తి చేసి వచ్చేసరికి టిఫిన్ కాఫీలతో రెడీగా ఉంది రాజ్యం. రేగిన జుట్టు, చెమడకు తడిసి ముక్కు మీద కారిన కుంకుమ, నీళ్లతో తడిసిన బట్టలు. ఆమె అవతారం చూసి మరింత చివుక్కుమంది అతని మనసు. తనతో పెళ్లి కాకపోయి ఉంటే ఎంతకంటే హాయిగా ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉండేదేమో అనుకున్నాడు. ఏంటి ఉదయం నుండి హడావడి అడిగాడు. హడావడేమీ లేదు, రోజూ ఉండే పనే కదా. మీ చెల్లెళ్ళు లేచారంట. వాళ్ళు లేచేసరికి బెడ్ కాఫీలు ఇవ్వటం లేటైందని మీ అమ్మగారు దెబ్బలాడారు అంది. మా చెల్లెళ్ళు బెడ్ కాఫీలు తాగంతే బెడ్ దిగరంట వెటకారంగా అన్నాడు. ప్రతిరోజు జరుగుతున్నదే కదండి అమాయకంగా అంది. రేపొద్దున్న పెళ్ళై అత్తారింటికెళితే అక్కడెవరిస్తారంట బెడ్ కాఫీలు? కోపంగా అడిగాడు. అందుకే చాలా డబ్బున్న సంబంధాలు చూడాలని మీ అమ్మగారు అంటున్నారు. ఓహో, కట్నాలు ఎక్కడి నుంచి తెస్తుందట? వాళ్ళాయన ఏమన్నా సంపాదించి పెట్టాడా? పెడితే ఇవ్వమను, తీసి చేస్తాను వాళ్ళ పెళ్ళిళ్ళు. ఆశ కూడా ఓ అంతం ఉండాలి. మన మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టి పెద్దింటి సంబంధాలు చేయాలని కోరుకోవడం అవివేకమే కాదు, మూర్ఖత్వం కూడా అవుతుందని మీ అత్తగారితో చెప్పు కోపంగా అన్నాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకునండి, ముందు టిఫిన్ చేయండి. లక్ష్మీకాంతం టిఫిన్ చేసి తన రూమ్ బయటకు వచ్చాడు. అతనొచ్చేసరికి హాలులో టీవీ ఆన్ చేసి ఉంది. పైన ఫ్యాన్ తిరుగుతోంది. ఎవ్వరూ లేరు. సూర్యకిరణాలు ఇంట్లో పడుతున్నా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. అతను కోపంతో అవన్నీ ఆఫ్ చేశాడు. అప్పుడే అతని తల్లి లక్ష్మీబాయమ్మ వచ్చింది. ఏంటమ్మా, ఇక్కడెవరూ లేరు, అయినా లైట్లు వెలుగుతూనే ఉన్నాయి, ఫ్యాన్ తిరుగుతోంది, టీవీ ఆన్లో ఉంది. ఇలా అయితే ఎంత కరెంట్ అవుతుందో తెలుసా? కరెంటు బిల్లు వేలల్లో కాక వందల్లో వస్తుందా? ఎంతకని మీకు చెప్పాలి? చెప్పి చెప్పి విసుగు పుడుతోంది కోపంగా అన్నాడు. అనరా అను, నీ మాటలు పడ్డానికే మేం బతుకున్నాం. మీ నాన్నగారు సంపాదించే రోజుల్లో ఎలాగుండేది మన ఇల్లు? ఏ మూల చూసినా డబ్బే, బంగారం రాసులు పోసినట్లుండేది. ఇంట్లో ప్రతిరోజు బంధువులతో నిండిపోయి ఉండేది. ఎంత తినేవాళ్ళో, ఎంతమంది తినేవాళ్ళో లెక్కలేదు. మరిప్పుడు అంతా లెక్క ప్రకారం. నువ్వు పోషిస్తున్నావు కాబట్టి అన్నేసి మాటలంటున్నావు ముక్కు చేదుతూ అంది. అమ్మా, తాతలు నేతులు తాగారు అన్న సామెత గుర్తు చేయవద్దు. అప్పుడలా చేయబట్టే ఇప్పుడిలా ఉన్నాం, లేకపోతే ఇంకా హాయిగా ఆనందంగా ఉండేవాళ్ళం. నాన్నగారి సంగతి వదిలే, అంతేకాని లేనిపోని ఆశలకు పోవద్దు. నేను తెచ్చిన జీతంతో సరిపెట్టడానికి ప్రయత్నించు. నీ కూతుళ్ళు తెల్లారితే బెడ్ కాఫీ లేందే మంచం దగ్గర. అదేంట్రా అలాగంటావు? వాళ్ళకి ఎప్పటినుంచో అలవాటుంది. లేదు, నువ్వు అలవాటు చేశావు. వాళ్ళు మరొకరింటికి వెళ్లాల్సిన వాళ్ళు. వాళ్ళకిలాంటివన్నీ అలవాటు చేస్తే రేపొద్దున్న అక్కడవన్నీ జరగకపోతే వాళ్ళక్కడ ఇమడలేరు. అంటే ఇప్పుడేమంటావు? వాళ్లకు పని పాట నేర్పించు. వాళ్ళు పుట్టింది మిడిల్ క్లాస్లో అని గుర్తు చేయి. అంటే వాళ్ళు అలాగే ఉండిపోవాలనా నీ ఉద్దేశం? వాళ్లకు పెద్దింటి సంబంధాలు రాకూడదా? గొప్ప వాళ్ళతో పెళ్ళిళ్ళు జరగకూడదా? అక్కడ ఇలాంటి అలవాట్లు లేకపోతే వాళ్ళ అత్తగారిళ్లలో ఎంత అవమానమో అది ఆలోచించావా? అమ్మా, ఇదేది బ్రహ్మవిద్య కాదు. వాళ్ళ అదృష్టం బాగుండి పెద్దిళ్ళకెళితే అలవాటు చేసుకోవడం పెద్ద గొప్పేమీ కాదు. కానీ ఇక్కడవన్నీ వద్దంటున్నాను అన్నాడు. గొడవింకా పెద్దదవుతుందేమోనని భయపడిన రాజ్యలక్ష్మి, ఏవండి, ఆఫీస్కి టైం అవుతోంది అంది.
అప్పుడు వాచి చూసుకొని గబగబా బయలుదేరాడు లక్ష్మీకాంతం. అతనటు వెళ్ళంగానే ఇటు తిరిగి, ఏయ్ నంగరాచి తొంగబుర్రా, చెప్పాల్సినవన్నీ మొగుడికి చెప్పేసి మళ్ళా ఏం తెలియనట్లు నాటకం ఆడతావా? కోపంగా అంది లక్ష్మీబాయమ్మ. నేనేం చెప్పానత్తయ్యా? అమాయకంగా అంది. అవును, నువ్వేమీ చెప్పకపోతే వాడలా మాట్లాడడు. వాడెంతో మంచివాడు. నువ్వే వాడికి లేనిపోనివి కల్పించి చెప్పి వాడి మనసు విరిచేస్తున్నావు కోపంగా అంది. ఏం మాట్లాడతయ్యా అవి? నేనేం చెప్పలేదు. ఏడుపొక్కటే తక్కువ రాజ్యానికి. అంతలో పక్కింటి పార్వతమ్మ రావడంతో ఆ సంభాషణ ఆగిపోయింది. రాత్రి 7ంటికి 2 బస్సులు మారి ఇంటికి వచ్చాడు లక్ష్మీకాంతం. వస్తూనే రాజ్యం కాఫీ అంటూ తన రూంలోకెళ్ళిపోయాడు. 5 నిమిషాల్లో కాఫీ కప్పుతో ప్రత్యక్షమైంది రాజ్యం. ఉదయం స్నానం చేసి కట్టుకున్న చీర, రేగిన జుట్టు, ముడి కూడా తీయలేదు. బయట నడుంకి బిగించి కట్టి ఉంది. ఒక్కసారిగా మనసు బాధతో మూలిగింది. తర్వాత కోపం కూడా వచ్చింది. ఏంటి, ఉదయం వెళ్ళినప్పుడు ఎలాగున్నావో ఎప్పటికీ అలాగే ఉన్నావు. ఉదయం నుండి ఇప్పటి వరకు కనీసం జడ వేసుకోవడానికి కూడా టైం లేదా అని అడిగాడు. ఉదయం అందరికీ కాఫీలు టిఫిన్లు అందించి వంట చేసేసరికి 12 అయింది. మధ్యాహ్నం నుండి బట్టలు ఉతికాను. అది చేసి వచ్చేసరికి మళ్ళా కాఫీలు టిఫిన్లు. ఏంటి, మధ్యాహ్నం కూడా టిఫిన్లు చేస్తున్నావా అని అడిగాడు. మీ నాన్నగారు పేకాట ఇంట్లో పెట్టాడు. అందుకని వాళ్ళందరికీ కాఫీలు టిఫిన్లు చెయ్యకపోతే మీ అమ్మగారు దెబ్బలాడుతున్నారు. దెబ్బలాడుతుంది. ఎందుకు దెబ్బలాడదు? వండి పెట్టేవాళ్ళు, సంపాదించి పెట్టేవాళ్ళు ఉన్నంత వరకు దెబ్బలాడక ఏం చేస్తుంది? నాన్న పేకాట పారాయణం ఇంట్లోనే పెట్టాడా? చచా, ఎప్పటికి బాగుపడతారు వీళ్ళు అని విసుక్కున్నాడు. తర్వాత తనే, ఆ సంగతి అలా ఉంచు, ఇప్పుడైనా తయారవచ్చు కదా అడిగాడు. ఇంకా పనెక్కడైందండి? రాత్రికి వంట చేస్తున్నాను. ఉదయం ఇడ్లీకి పప్పు నానబెట్టాను, అది రుబ్బాలి అంది. లక్ష్మీకాంతానికి ఎక్కడలేని కోపం వచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. తనను తాను నిందించుకుంటూ బాత్రూంలోకి దూరాడు. రాత్రి భోజనాలయ్యాక సుమారు 11:30కు చేతులు తుడుచుకుంటూ వచ్చింది రాజ్యలక్ష్మి. అప్పటి వరకు చూసి చూసి అప్పుడే నిద్రపోవడానికి సిద్ధపడుతున్న లక్ష్మీకాంతం ఆమెను చూసి లేచి కూర్చున్నాడు. ఇప్పటికైందా పని అని అడిగాడు. అంటూ నడుం వాల్చింది. ఉదయం నుండి కనీసం కూర్చొనైనా కూర్చోకుండా పని చేసినందుకు నడుం ఒక్కసారిగా కలుక్కుమంది. అమ్మా అంది ఒక్కసారిగా. ఆమె పక్కనే తను నడుం వాలుస్తున్న లక్ష్మీకాంతం ఏంటి, ఏమైంది అని అడిగాడు. నడుం నొప్పుట్టింది అంది. వెళ్ళి ఐడెక్స్ తెచ్చి రాశాడు. కొంచెం ఉపశమించింది. సారీ రాజ్యం, నీకే విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు బాధపడుతూ. చ, అవే మాటలండి నొచ్చుకుంటూ అంది రాజ్యలక్ష్మి. మీ అమ్మా నాన్నలు నిన్నెంత గారాభంగా పెంచారో నాకు తెలుసు. పెళ్ళై సంవత్సరం కావస్తున్నా నీకే విధమైన సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను. మా వాళ్ళు నిన్నెంత రాజీ రంపాన పెడతారని అనుకోలేదు. లేకపోతే పెళ్ళైన వెంటనే వేరే కాపురం పెట్టేసేవాణ్ణి అన్నాడు. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలున్నారు. మనం వేరే కాపురం పెడితే నలుగురు ఏమనుకుంటారు? అందుకని వాళ్లకు సేవలు చేస్తూ ఒళ్ళు గుల్ల చేసుకుంటావా? చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళయ్యే వరకు మనం పిల్లల్ని వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం. ఆ విషయం తెలియక ఇంకా నీ కడుపు పండలేదని మొన్న మా అమ్మ నానా మాటలు అనడం విన్నాను. నిన్ను అంత లేచి మాటలంటున్నా నువ్వు నోరు మెదపలేదెందుకు? కించిత్ కోపంగా అన్నాడు. ఆవిడ అన్నారని నేను నోరు పెడితే గొడవ పెరగడం తప్ప తగ్గదు. కానీ దానివల్ల ప్రయోజనం ఉందంటే ఏమాత్రం లేదు. అందుకోసం అనవసరంగా గొడవలు పడితే పోయేది మన పరువే. అర్థం చేసుకునే భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. ఎంతమంది భార్యలు నీలా ఆలోచిస్తున్నారు? నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆమెను అక్కున చేర్చుకుంటూ. మీరింత మంచివారు కాబట్టే నేను ఇన్ని బాధలు సహించగలుగుతున్నాను. మీరు నా పట్ల చూపే ప్రేమ ఆప్యాయత నాకు చాలండి. వాడితో ఆనందంగా జీవించేస్తాను అంది అతన్ని
మరింత గట్టిగా కౌగిలించుకుంటూ. ఆ రోజు సెలవని ఇంట్లో ఉన్నాడు లక్ష్మీకాంతం. ప్రతిరోజులానే చెల్లెళ్ళు 9ంటికి లేచారు. తమ్ముడు ఇంకా లేవనేలేదు. తల్లి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఒరే లక్ష్మి, ఊళ్ళో స్వాముల వారు వచ్చారంట. ఆయన పర్వతాల్లో తపస్సు చేసి వచ్చిన వారంట. అతనేది చెబితే అది జరిగిపోతుందట. అతన్ని పిలిచి భోజనం పెడితే మనకెంతో మంచి జరుగుతుందని చెప్పింది మన పక్కింటి పార్వతమ్మ. అది కాక ఆయనేవో తాయెత్తులిస్తారంట. అవి కట్టుకుంటే పెద్దింటి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అవుతాయంట. అయితే ఇప్పుడేమంటావమ్మా? అది కాదురా, మీ చెల్లెళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని ఆ స్వాముల వారిని పిలిస్తే నసిగింది. పిలిస్తే పిలిస్తే మనకు మంచిదని. అయితే పిలు అన్నాడు. అబ్బా, ఎంత చల్లటి మాట చెప్పావురా అంది. పిలిస్తే అయ్యే ఖర్చు మాట చెప్పు అన్నాడు లక్ష్మీకాంతం తండ్రి జగన్నాథం. ఖర్చేమిటి ఆశ్చర్యంగా అడిగాడు. అదేంట్రా అలాగంటావు? మన ఇంటికి స్వాముల వారు వస్తే వీధిలో జనం రారా ఏమిటి? మన బంధువులు చుట్టాలు అందరూ వస్తారు. వాళ్ళందరికీ భోజనాలు అవి అంటూ ఉండగానే అమ్మా గట్టిగా అన్నాడు లక్ష్మీకాంతం. ఉలిక్కి పడ్డారిద్దరు. అమ్మా, నీకేమైనా బుద్ధుందా? ఇంత వయసు వచ్చింది, సంసారం ఎలా నడపాలో తెలీదా? అసలు నన్నేమనుకుంటున్నావు? రిజర్వ్ బ్యాంక్ అనుకుంటున్నావా? కోపంగా అన్నాడు. అనరా అను. చూడండి వాడు ఎన్నేసి మాటలంటున్నాడో. మనం పెంచి పోషించకపోతే ఇంత వాడయ్యేవాడా? ఏంటమ్మా, ఏంటి మాట్లాడుతున్నావు? మీరు నన్నేమీ చదివించారా? స్కాలర్షిప్లతోనే చదువుకున్నాను. ఒక్కసారైనా మీరు నాకు బట్టలు కొన్నారా? పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ నా బట్టలు నేనే కుట్టించుకునేవాణ్ణి. కేవలం 4 జతల బట్టలతో నా కాలేజీ జీవితం మొత్తం గడిపేశాను. ఎంత డబ్బైనా నాన్న దురలవాట్లకే సరిపోయేది. ఎలాగో ఈ బ్యాంక్ ఉద్యోగం దొరకడంతో లోన్లు పెట్టి నాన్నమ్మ ఇచ్చిన ఆస్తిలో మిగిలిన పెంకుటింటిని డాబా చేశాను. దాని మీద ఇల్లు కట్టి అద్దెలు వచ్చేట్టు చేశాను. ఇంకా ఏం చేయాలి? ఇప్పటి వరకు నా భార్యకు ఒక చీరైనా కొనివ్వలేదు, చిన్న నగైనా చేయించలేదు. తను మంచిది కాబట్టి సర్దుకుపోయే మనస్తత్వం ఉన్నది కాబట్టి మీరెన్ని వేషాలేసినా సర్దుకుపోతుంది అన్నాడు కోపంగా. నీతో మాటలు పడాలని రాసుంది. ఏం చేస్తాం? మీ నాన్న సంపాదించిందంతా అలా తగలేసి ఉండకపోతే మాకీ గది పెట్టేది కాదు ముక్కు చేదుతూ అంది. ఆ రోజు సెలవైనందుకు మరింత బాధపడుతూ వీధిలోకెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. వారం రోజుల తర్వాత అతను ఇంటికొచ్చేసరికి ఇల్లంతా హడావడిగా ఉంది. హాలులో కూర్చీలో స్వాముల వారు కూర్చొని ఉన్నారు. ఎలాగో దారి చేసుకుని లోనికొచ్చాడు. లోపల వంటింట్లో రాజలక్ష్మి ఆపసోపాలు పడుతోంది. వంటంతా ఆమె మీదే వేసేశారు. అన్నీ వండి పెడుతోంది. గుండెనెవరో పిండేసినట్లయింది. ఏం చేయలేని పరిస్థితి. తన రూంలోకెళ్ళాడు. అక్కడంతా జనం. మళ్ళీ వీధిలోకెళ్ళి రాత్రికి తిరిగొచ్చాడు. రాజలక్ష్మి అప్పుడే పనంతా ముగించుకుని వచ్చింది. ఏంటి హడావడి అడిగాడు. స్వాముల వారంట, మీ అమ్మగారు పిలిచారు అంది. డబ్బెక్కడివంట? ఏమోనండి, నాకు తెలీదు. గబగబా వరండాలోకెళ్ళాడు. అక్కడ అతని తల్లిదండ్రులిద్దరూ కూర్చొని తాంబూలం వేసుకుంటూ తీరిగ్గా మాట్లాడుకుంటున్నారు. అమ్మా, ఏంట్రా నింపాదిగా అంది. ఇవన్నీ చేయడానికి డబ్బెక్కడిది? అప్పు చేశాను తేలిగ్గా చెప్పింది. మళ్ళా ఎలా తీర్దామని? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నువ్వు తీర్చవా? నాకేం సంబంధం? అదేంట్రా అలాగంటావు? ఏంటమ్మా, నువ్వు అప్పులు చేస్తూ ఉంటే నేను తీరుస్తూ ఉండాలా? అయినా ఇలా దుబారా ఖర్చులు చేస్తుంటే నేనెలా ఈ సంసారాన్ని ఈదగలననుకున్నావు? చూడండి వాడు ఎన్నేసి మాట్లాడుతున్నాడు. అయినా ఇదంతా నీ వలనే వచ్చింది అంది. మధ్యలో నేనేం చేశానే అన్నాడు జగన్నాథం. మీరే కనుక లక్షలు సంపాదించి ఉంటే వాడు ఈరోజు ఇన్ని మాటలనేవాడా? మనం పడేవాళ్ళమా? భర్త ఎంత సంపాదించినా నీలా దుబారా ఖర్చు చేసే భార్య ఉంటే ఎంతైనా సరిపోదు కోపంగా అని లోనికెళ్ళిపోయాడు లక్ష్మీకాంతం. మరో 10 రోజుల తర్వాత ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి ఇంట్లో కొత్త సామాను కనిపించింది. ఏంటని చూస్తే అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఎవరు కొన్నారని ఆశ్చర్యంగా చూస్తుండగానే లక్ష్మీబాయమ్మ వచ్చి, ఫ్రిడ్జ్ కొన్నాను, బావుందా అని అడిగింది. డబ్బు అంటూ ఉండగానే ఇన్స్టాల్మెంట్లో తెచ్చానురా అంది. ఇన్స్టాల్మెంటా? ఏంటమ్మా
నువ్వు మతుండే ఈ పనులన్నీ చేస్తున్నావా? ఏం చేశాను నేను? పోయిన నెల కలర్ టీవీ కొన్నావు, ఈ నెల ఫ్రిడ్జ్. ఇలాగైతే ఎలాగమ్మా? బాధగా అన్నాడు. అసలు ఇవన్నీ నీ అత్తమామలు లాంఛనాల రూపంలో ఇవ్వాలి. నువ్వేమో ఇవన్నీ వద్దన్నావు. మరి నేనైనా కొనాలి కదా. దీన్ని కొనడం అంటారా? ఎలాగో ఒకలా వస్తువు మన ఇంటికొచ్చింది కదా. రేపొద్దున నీ చెల్లెలని చూడడానికి పెళ్లివారొస్తే మన ఇంట్లో కనీసం టీవీ ఫ్రిడ్జ్లన్నా లేకపోతే అట్నుంచటే పారిపోతారు అంది. అందుకని ఇన్స్టాల్మెంట్లో కొనాలా? నీకెన్నిసార్లు చెప్పాను మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలని? నా జీతమంతా ఇన్స్టాల్మెంట్లు కట్టడానికే సరిపోయేలా ఉంది అని విసుక్కుంటూ లోనికెళ్ళిపోయాడు. లక్ష్మీకాంతం తెచ్చిన మిడిల్ క్లాస్ సంబంధాలు చేయనని కరాఖండిగా చెప్పింది లక్ష్మీబాయమ్మ. తన కూతుర్లు చాలా అందగత్తెలని, వాళ్ళకి గొప్పింటి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయని చెప్పింది. దాంతో మరింత విసుగు చెందాడు లక్ష్మీకాంతం. ఆ రోజు ఉదయం లేస్తూనే అలవాటు ప్రకారం, "ఒసే రాజ్యం, ఎక్కడ చచ్చావే? మా మొఖాన కాఫీ నీళ్లు పోసేదేమైనా ఉందా?" కేక వేసింది లక్ష్మీబాయమ్మ. కాఫీ రాలేదు. మరోసారి కేక వేసింది. అసలు వస్తున్న జాడ కూడా కనిపించలేదు. ఓ పావుగంట చూసి ఇల్లంతా వెతికింది. కొడుకు కోడలు కూడా కనిపించలేదు. ఆ విషయమే భర్తతో చెప్పింది. అతను కూడా వెతికాడు. ఎక్కడా వాళ్ళ జాడ లేదు. అంతా వెతికి హాల్లోకి వచ్చేసరికి టీవీ స్టాండ్ దగ్గర ఓ ఉత్తరం కనిపించింది. ఆతృతగా దాన్ని తీసి చదివాడు. "అమ్మా నాన్నలకు నమస్కారం. నాన్నగారు, ఏ కుటుంబానికైనా తండ్రి మూలస్తంభం లాంటివాడు. అటువంటి మీరే దురలవాట్లకు లోనే ఉన్న ఆస్తిని పాడు చేశారు. ఎలాగో ఈ ఇల్లన్నా మిగిలినందుకు సంతోషించండి. ఇకపోతే అమ్మ మీకు తగ్గ భార్య. దుబారాలో ఆమె తర్వాతే ఎవరైనా. ఆమెలాగే కూతుళ్లను కూడా తయారు చేసింది. ఏ మనిషి అయినా తనేమిటో, తన తాహతేమిటో, తన అంతస్తేమిటో తెలుసుకుని మసలగలిగితేనే మనుగడ కొనసాగించగలడు. మీ ఇంట్లో నేను పుట్టడమే తప్పు. మీలాంటి వాళ్ళ ఇళ్లలో నాలాంటి కొడుకులు పుట్టకూడదు. పుడితే వాళ్ళంత దురదృష్టవంతులు మరొకరుండరు. ప్రతిదీ వాళ్ళ భుజాల మీదే వేయటానికి చూస్తారు. రాబందుల్లా పీక్కు తింటారు. నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకు నేను ఏ విధమైన సుఖాన్ని ఇవ్వలేకపోయాను. ఏ భార్య అయినా పెళ్లి చేసుకుని తనను కన్నవాళ్లను, ప్రేమగా చూసేవాళ్లను వదులుకొని కట్టుకున్న వాడి వెంట ఎందుకొస్తుంది? అతను తనను అన్ని విధాలా సుఖ సంతోషాలను పంచి ఇస్తాడని, ఏ కష్టం లేకుండా జీవితాన్ని పంచి ఇస్తాడని. కాని నా భార్య చేత వెట్టి చాకరీ చేయించారు. తనను పని మనిషి, వంట మనిషి, చాకరి ఒకటేంటి అన్నీ చేశారు. అయినా ఏనాడు నోరు మెదపలేదు. పెళ్ళైన దగ్గర నుంచి మేమిద్దరం ఇప్పటి వరకు సినిమాకైనా షికారుకైనా వెళ్ళడం మీరు చూసారా? చెప్పండి నాన్న. ఇది కాక అమ్మ ఆశకు అంతులేదు. ఏ రాకుమారులో వచ్చి తన కూతుళ్లను పెళ్లి చేసుకుంటారన్న భ్రమలో ఉంది. కూతుళ్లను కూడా అదే భ్రమలో ఉంచింది. ఆ భ్రమలో నుండి మీరంతా ఎంత త్వరగా బయటకు రాగలిగితే అంత మంచిది. ఇకపోతే నా విషయం. నన్ను బ్యాంక్ తరపున బ్యాంకు వాళ్ళే ఫారిన్ పంపిస్తున్నారు. అక్కడే ఉద్యోగం. ఈ విషయం 6 నెలల క్రితమే డిసైడ్ అయ్యింది. రాజ్యానికి కూడా వీసా, పాస్పోర్ట్ తీసుకున్నాను. ఇద్దరం కలిసి ఫారిన్ వెళ్ళిపోతున్నాం. మీకు ఇల్లు కట్టించాం. అద్దెలొస్తాయి. మీ పెన్షన్ వస్తుంది. చెల్లెళ్ళిద్దరి పేరున చెరో ₹1,00,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. తమ్ముడి పేరున 30,000 వేశాను. అది వాడి చదువుకి పనికొస్తుంది. ఎప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు కుదిరితే, అదే మీరనుకున్న సంబంధాలు వచ్చి పెళ్లిళ్ళు చేస్తే అప్పుడే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లు తీసి వాడుకోండి. అవి కూడా ఈ కవర్లోనే ఉన్నాయి. మీ పెన్షన్, ఇంటెద్దెలతో మీరు పొదుపుగా సాగిస్తే సంసారం హాయిగానే గడిచిపోతుంది. దుబారా ఖర్చులు, పేకాట పారాయణాలు కొనసాగిస్తే ఉన్న ఆయిల్లు కూడా పోయి రోడ్డున పడవలసి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు నేను కొడుకుగా నా బాధ్యత నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను. ఇక భర్తగా నా బాధ్యత నెరవేర్చవలసి ఉంది. అందుకే నా భార్యతో పాటు నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను. మీలా ప్రవర్తించే తల్లిదండ్రులకు నాలాంటి కొడుకులు ఎంతకంటే ఏం చెయ్యలేరు. ఇట్లు లక్ష్మీకాంతం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.